DTV న్యూస్ కి స్వాగతం. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం నందరం గ్రామ హరిజన ఇసుక లేబర్ కాంట్రాక్ట్ సహకార సంఘం రిజిస్ట్రేషన్ నంబర్ 757 ద్వారా గత 20 సంవత్సరాలుగా 400 కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నారని అధ్యక్షులు మరుపట్ల దేవదాస్ మీడియాతో అన్నారు. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇసుక తవ్వకాలను ఆపివేయడంతో గత నెల రోజులుగా కార్మికులు పస్తులుంటున్నారని అన్నారు. కొన్నేళ్లుగా ఇదే వృత్తిని నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్న మాకు ప్రభుత్వ నిర్ణయం వల్ల రోడ్డున పడ్డామని, ప్రస్తుతం వేరే పని దొరక్క ఉన్నపడిపోయి ప్రత్యామ్నాయం లేక ఇబ్బందులు పడుతున్నామని, ప్రభుత్వ నిబంధన అనుసరించి నేలుగా ఈ వృత్తిని కొనసాగించామని, అలాగే పన్ను రూపేణ డబ్బులు కట్టామని తెలిపారు. ఈ విషయంలో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు, అధికారులు స్పందించి మాకు తగు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐనవోలు మండలం ఎంఎస్పీ అధ్యక్షులు ఇస్రం పాల్గొన్నారు. నా పేరు దేవదాసు, నందనం గ్రామం, ఐనవోలు మండలం, హన్మకొండ జిల్లా. దాదాపుగా మా దగ్గర ఇసుక సహకార సంఘం 16వ తారీఖు 3వ నెల 1982 దీన్ని సొసైటీగా స్థాపించడం జరిగింది. ఇది రిజిస్ట్రేషన్ కూడా 757, దీన్ని రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది. దీన్ని దాదాపు మేము అదే సంవత్సరం బయలు కూడా చేయించుకున్నాము. బయల ప్రకారంగా ఇప్పటి వరకు గత కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు దీన్ని మేము రిజిస్ట్రేషన్ చేయించుకొని అప్పటి నుండి దాదాపుగా మేము అన్ని వనరులు చేకూర్చుకొని గవర్నమెంట్కు ప్రతి సంవత్సరము పన్ను రూపేణ 2400 ప్లస్ ఇంకో దాన్ని చేసుకొని 6000 రూపాయలు ప్రతి సంవత్సరానికి కట్టి మేము ఆడిట్ చేయించడం జరుగుతుంది. ఈ క్రమేణా దాదాపుగా అప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు మాకు సహకరించి ఈ సొసైటీ చేయించుకోవడం జరిగింది. దాని క్రమేణా తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా సొసైటీలకు ఎంతో కొంత రాయితీ కలిగించి ఇసుక డంప్ చేసుకోవడానికి కానీ, ఇసుక పోసి బతకడానికి కానీ, ఇది మా సొసైటీ గ్రామ నందనం దాదాపుగా 250 మంది సభ్యుల. దీనికి గవర్నమెంట్ ఎన్నికలు కూడా ఉంటాయి. ఈ ఎన్నికలకు గవర్నమెంటే దీన్ని చేసి ఆడిట్ చేయడం జరుగుతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు నేను ప్రెసిడెంట్గా పనిచేస్తున్న సంఘంలో ఆ సంఘంను ప్రతి సంవత్సరము ఆడిట్ చేయించుకోవడం జరుగుతుంది. గత పాలకులు ఉన్నప్పుడు మాకు ఎలాంటి అభ్యంతరం లేకుండా మమ్మల్ని అన్యూన్యంగా చూసి మాకు బాగోగులు చూసి మా ఇసుకను నడవడానికి సహకరించిండ్రు. ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వం వచ్చింది. టీడీపీ ప్రభుత్వం హయాంలో వేబిల్లు తయారు చేసి ఆ వేబిల్ని బండికి 50 రూపాయల చొప్పున వేబిల్లు తయారు చేయడం జరిగింది టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మా దగ్గర లేకుండా మా సొసైటీని గవర్నమెంట్ పరంగా వేరే వాళ్ళు లబ్ధి పొందడానికి తీసుకునే కాంట్రాక్ట్ బేసిస్లో ఉంటే మేము అప్పుడు లేబర్ దాదాపుగా 4-5 లారీలు వేసుకొని 200-300 మందిని ఆడపిల్లలు చిన్నపిల్లలతో సహా అందరం హైదరాబాద్ పోయి సెక్రటేరియల్లో చంద్రబాబు నాయుడు గారిని కలుసుకొని దాన్ని కూడా మాకు ఈ విధంగా మేము దాదాపుగా ఒక 400 కుటుంబాలు ఈ నందనంలో బతుకుతానం ఇసుక చేయబట్టి దీన్ని మీరు అది చేసి వేరే వాళ్ళకి ఇస్తే బాగుండదు. ఆ కాంట్రాక్ట్ ఏదో మా సొసైటీకే ఇవ్వండి, మా లేబర్కే ఇవ్వండి, మేమే పోసుకొని దాన్ని బతకగలుగుతామని చెప్పి అప్పుడు కూడా చంద్రబాబు నాయుడుని ఒప్పించి ఆ విధాన మాకు స్థానిక ఎమ్మెల్యే దయాకర్రావు ఉండి ఆయన కూడా మాకు సహకరించి ఆ సాయంలో చంద్రబాబుతో మాట్లాడి మాకు ఆ కాంట్రాక్ట్ ఇప్పించడం జరిగింది. ఆ కాంట్రాక్ట్తో కొన్ని వేలకు కొంత బతకడం అయింది. క్రమేణా నడుస్తూ ఉంటే దాదాపుగా కొన్ని ఏళ్ళ సంవత్సరాల తర్వాత అది గవర్నమెంట్ నిషేధించడం జరిగింది. ఇసుక నిషేధిస్తే దాన్ని ఆసరగా తీసుకొని దాదాపుగా మా దగ్గర ఉన్న లేబరు ఎంఏ, బిఈలు, బీఈడీలు, ఎంహెచ్లు అన్ని చేసిన పిల్లలే అందరు ఇసుక పోసుకొని బతకడం జరుగుతుంది. ఇప్పుడు ఈ క్రమేణా జరిగినా కూడా కొన్ని ఏళ్ల క్రితం చేసుకోవడం దాన్ని అప్పటి నుండి ఇప్పటి వరకు మా గ్రామాలలో కానీ చుట్టుపక్కల గ్రామాలలో కానీ ఈ ఇసుక స్థానిక ఇసుక కాబట్టి ఇళ్లకు చేదోడు వాదోడుగా ఉండడం వలన దాన్ని మేము చేసుకోగలుగుతున్నాం. ఇప్పుడు ఈ సమయంలో మేము కాంట్రాక్ట్ బేసిస్ నుంచి ఇసుక తెచ్చుకొని గోదావరి ఇసుక తెచ్చుకొని బ్రతకాలంటే మమ్మల్ని ఉంచే అవకాశం లేదు. ఎందుకంటే ఒక ఇల్లుకు వచ్చేసి అక్కడి నుంచి తీసుకునే ఇసుక ఒక ట్రాక్టర్ 10,000 రూపాయల చొప్పున కావాల్సిన అవసరం ఉంది. దాన్ని మేము మోయలేని పరిస్థితులు ఉన్నాము. ఇప్పుడున్న లేబర్ కట్రియాల, ఇల్లందా ఈ ఉన్న చుట్టుపక్కల గ్రామాలు మొత్తం దీని మీద ఆఖరి వాగు మీద మేము ఆధారపడి ఉన్నాము. దీన్ని గవర్నమెంట్ నిషేధించి ఇప్పటికిప్పుడు దీన్ని ఎత్తేయడం జరిగింది. ఇలాంటి ఏ ప్రభుత్వం వచ్చినా మాకు సహాయ సహకారాలు అందించింది. ఈ ప్రభుత్వం కూడా
మేము మెమోరాండం ఇవ్వడానికి కలెక్టర్ గారి దగ్గర కూడా 2 సార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా మాకు సహాయ సహకారాలు అందించి మేము చేసేది ఏం లేదు, మీరు పైనుంచి ఆర్డర్ తీసుకోవాలని చెప్పితే దానికి కూడా కొంతమంది మేమే వెళ్ళి మంత్రి సురేఖ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకొని మా పరిస్థితులు ఇట్లున్నాయి, మేము బాగుపడే లక్షణాలు లేవు, మాకు తిండి లేదు, మేమున్న ఈ పేదరికానికి మాకు ఇసుక లేకపోతే బతికే పొజిషన్ లేదు, కాకపోతే మాకేదాన్ని జీవనోపాధి కనుక చూయిస్తే ఈ ఇసుకను మేము కూడా తరలించడానికి సహాయించము, మాకు కూడా ఏం లేదు, ఎస్సీలము మేము మాదిగోళ్ళము, ఎక్కడ బ్రతికినా కూడా మాకు ఈ జీవనోపాధి లేదు, ఈ జీవనోపాధి గురించి గవర్నమెంటే మాకు సహకారాలు అందించి మా అమ్ములను ఆశీర్వదించినట్టు చేయించి దాదాపుగా మేము ఈ సొసైటీ 82 నుంచి ఒక్కొక్క సంవత్సరం ఆడిట్ చేయించుకుంటూ ప్రతి క్యాష్ బుక్, మినిట్ బుక్, ఖాతా బుక్లు అన్ని ఉన్నాయి మా దగ్గర. ఈ గవర్నమెంట్ కు ఈ బుక్లతో సహా మేము అన్ని చూయించుకొని ఈ బుక్ల ద్వారానే మేము గవర్నమెంట్ కు ఇప్పటి వరకు కూడా మేము పన్ను కట్టడం జరుగుతుంది. ఈ సొసైటీలో ఇప్పటి వరకు 2024 వరకు కూడా పన్ను కట్టినాం. దయచేసి మాకున్న 400-500 కుటుంబాలను ఆదుకొని మమ్మల్ని బజార్ పాలు చేయకుండా, రోడ్డు పాలు చేయకుండా, రోడ్డు మీద మేము బ్రతికి రోడ్డు మీద పడితే మా పిల్లలు మేము ఉపవాసం ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు దాదాపు 1-2 నెలలు గవర్నమెంట్ దీన్ని నిషేధించడం వల్ల పై అధికారులు మా మీదకి వచ్చి అనవసరంగా ట్రాక్టర్లు ఉన్నా కూడా ఏది ఉన్నా కూడా ఆపడం జరుగుతుంది. దయచేసి ఇలాంటిది తీసుకోకుండా, ఇలాంటి చర్యలు పెట్టకుండా గవర్నమెంట్ మాకు సహకారాలు అందించి ఈ 400 కుటుంబాలను బ్రతకటట్టు మాకు చేస్తే బాగుంటది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా వారు కూడా చొరవ తీసుకొని మా లేబర్ కోసము కాస్తో కోస్తో పనిచేసి అధికారులను పిలిచి అధికారులతో మాకు సహకారాలు అందించుకుంటూ చేస్తే బాగుంటది అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజులలో గాని ఏ రోజులలో గాని మా తాత ముత్తాతల నుండి ఇసుక తోడుకొని బతకడం జరిగింది. దాదాపు ఆకేరువాగు, గన్పూర్ నుంచి వర్ధనపేట వరకు ఈ లేబరమే బ్రతకడం జరుగుతుంది. అన్ని ఊళ్ళల్లో ఇసుక తీసుకొని లేబరం బ్రతికినాం. దీన్ని దాదాపుగా సొసైటీలు వర్ధనపేట సొసైటీ, కూనూరు సొసైటీ, గన్పూర్ సొసైటీ, నందనం సొసైటీ, ఈ సొసైటీలు అన్ని గవర్నమెంట్ చేసిందే. మా సొసైటీ 1982లో మేము సొసైటీ చేయించుకొని దాన్ని రిజిస్ట్రేషన్ చేయించినాం. ఆ రిజిస్ట్రేషన్ కూడా 757 అది కూడా ఉంది. కాబట్టి ఈ యొక్క దాన్ని మాకు ఆసరా తీసుకొని మా కుటుంబాలను బాగు చేస్తూ మా కుటుంబాలు రోడ్డున పడకుండా మా కుటుంబాలకు సహాయ సహకారాలు అందించి మమ్మలను కూడా కాస్తో మేము జీవనోపాధి లేక చాలా అల్లాడిపోతున్నాం. పిల్లలు జల్లలు అంతా ఆగమయ్యే పరిస్థితులు ఉన్నాం. కాబట్టి దీన్ని కూడా మాకు కొద్దిగా సహాయ సహకారాలు అందించాలి. మేము ఏ ప్రభుత్వాన్ని దూషించలేదు, మేము ఏ ప్రభుత్వాన్ని కూడా అన్కానిషంగా మాట్లాడడం లేదు. మాకు సహాయ సహకారాలు అందించి ఈ ప్రభుత్వం అయినా పర్వాలేదు, వచ్చే ప్రభుత్వం ఏ ప్రభుత్వాలైనా మా లేబర్కు అనుకూలంగా ఉండి లేబర్ను మంచి మార్గంలో నడిపించుకుంటూ మాకు సహాయం అందించి ఇసుకను కూడా తరలించుకోవడానికి మాకు అవకాశాలు ఇచ్చి ఉన్న అధికారులకు గాని అనాధికారులకు గాని చెప్పుకుంటూ మమ్మలను కూడా కొంచెం సహాయ సహకారాలు అందించి మా 400 కుటుంబాలు దాదాపుగా కక్రాలపల్లి, నందనము, పంతేని, కట్ర్యాల, ఇల్లంద, ఈ చుట్టుపక్కల రెడ్డిపాలెం, జగ్గాగూడెం ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అందరము దానితోనే బ్రతుకుతున్నాం. దయచేసి ఇలాంటి మంత్రి గారు గాని, ముఖ్యమంత్రి గాని, ఉన్న అధికారులు గాని, కలెక్టర్లు గారు గాని, సిపి గారు గాని ఎవరైనా పర్వాలేదు మా లేబర్ను కొద్దిగా ఆదుకొని మమ్మల్ని అందించి మాకు కాస్తో కూస్తో జీవనోపాధి పెట్టి మాకు కాస్త అన్నం పెడతారని ఆశిస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.